సాధారణంగా ఏ కేసులోనైనా నేరం జరిగాక ఎంక్వైరీ సాగుతుంది. నేరస్తులెవరో తేలుతుంది. వాళ్లను పట్టుకున్నాక కోర్టు శిక్ష వేయడంతో కేసు క్లోజ్ అవుతుంది. అయితే అన్ని కేసులు అలాగే ఉండవు. కొన్నింటి విషయాల్లో కేసు క్లోజ్ అయినట్లు కనిపించినా తేలని మిస్టరీలు చాలా ఉంటాయి. కీలకమైన లింకులు మిస్ అయి సస్పెన్స్ కొనసాగుతుంది. అలాంటి ఓ కేసు దేశ సరిహద్దుల్లో క్రైమ్ రికార్డులకు ఎక్కింది. ఆ మిస్టీరియస్ కేసు ఏంటన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. వీసా, పాస్పోర్ట్ అన్ని సమకూర్చుకుని సరిహద్దులు దాటితే సమస్యలు ఉండవు. అడ్డదారుల్లో వెళ్లాలనుకున్నప్పుడే చిక్కులు తప్పవు. అలాంటి తప్పడడుగులు వేసిన ఓ పాకిస్తానీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. పంజాబ్ రాష్ట్రం ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతం. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి చొరబడుతున్న ఈయన మునీర్. పాక్ లోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయనకు వ్యవసాయమే కాదు ఏ సాయమూ లేదిప్పుడు. పెద్ద కుటుంబం, దానికి తోడు పేదరికం. ఉన్న కాస్త భూమి జాగీర్దార్ల పాలైంది. అప్పులు తీరలేదు, ఆకలి మంటలు చల్లారలేదు. తన పొలంలో తనే కూలీగా మారాడు. సంపాదన బాకీలు తీర్చడానికే సరిపోయేది, ఇక తినడానికే మిగులుతుంది. బతుకు తెరువు కోసం తనలాంటి చాలా మంది ఎంచుకున్న మార్గాన్ని తాను అనుసరించాలనుకున్నాడు. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో మునీర్ పూర్వీకులు ఉండేవాళ్లు. పొలాలు, భోగభాగ్యాలు ఉండేవి. దేశం చీలిపోయిన తర్వాత గత వైభవం ముక్కలైంది. భారత్లోకి కుటుంబంతో సహా వలస వెళితే తన బతుకులు మారొచ్చనుకున్నాడు. కానీ కుటుంబమంతా కట్టగట్టుకుని వెళ్లిపోవడం అసాధ్యం. సైన్యానికి చిక్కితే మొదటికే మోసం. అందుకే మునీర్ ఒంటరిగా బయలుదేరాడు. డబ్బు తీసుకుని దొంగచాటుగా సరిహద్దు దాటించే ఒకతన్ని కలిశాడు. రహస్య మార్గం ద్వారా సరిహద్దు దాటేశాడు. భారత గడ్డపైకి రాగానే మునీర్కి ఓ ఆలోచన మెదిలింది. తన పేరును రణబీర్గా మార్చుకున్నాడు. కొత్త పేరును 1కి 2 సార్లు వల్లెవేసుకున్నాడు. ఇక్కడ బతుకు తెరువు చూసుకున్నాక నా వాడను కూడా ఇక్కడికి తీసుకురావచ్చు అనుకున్నాడు. తెల్లారిలోగా ఏదైనా సత్రానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరిహద్దుకు దగ్గరలోనే సత్రాలుంటాయని మునీర్ను దాటించిన అతడు చెప్పడంతో వేగంగా అడుగులేశాడు. అలా చాలాసేపు వెళ్ళాక అదుగో సత్రం, అందులో ఓ గది, మంచం ఇస్తారు. వెళ్ళంటూ మునీర్ను పంపించాడు పక్కనున్న అతను. వేగంగా నడుస్తూ సత్రం చేరుకున్నాడు మునీర్. దాని గుమస్తా నిద్రపోతున్నాడు. తన మాతృభాష పంజాబీ అయినా అందులోని పాకిస్తానీ యాసను గుర్తుపట్టకుండా ఉండేలా ప్రయత్నిస్తూ భాయి అంటూ మృదువుగా పిలిచాడు మునీర్. గుమస్తా ఉలిక్కిపడి లేచాడు. ఏం కావాలి అన్నాడు. నా పేరు రణబీర్, సత్రంలో గది కావాలి అంటూ ఏమాత్రం అనుమానం రాకుండా నటించాడు మునీర్. తనతో తెచ్చుకున్న మన దేశ కరెన్సీలోంచి గుమస్తా అడిగిన మొత్తాన్ని చెల్లించాడు. అతడు చూపించిన గదిలోకి వెళ్ళాడు. లోపలి చీకటి అతన్ని పలకరించింది. స్విచ్ బోర్డు కోసం అటు ఇటు చూశాడు. లోపల కరెంటు ఉండదు. ఇదిగో అంటూ గుమస్తా కొవ్వొత్తి అగ్గిపెట్టి ఇచ్చాడు.
కొవ్వొత్తిని వెలిగించిన మునీర్కి నులక మంచం, నీళ్ల కూజా కనిపించాయి. మంచం మీద నడుం వాల్చిన అతనికి క్షణాల్లో నిద్ర పట్టేసింది. అరగంట గడిచింది. సరిగ్గా అప్పుడే ఎవరో గది తలుపు కొట్టారు. మునీర్ గది తలుపు కొట్టిందెవరు? సత్రం గుమస్తానా, సైనికుల, ఉగ్రవాదుల, ఇంకెవరైనా? అసలే భయపడుతూ అడ్డదారిలో ఒంటరిగా భారత్లోకి వచ్చాడు. చిమ్మ చీకటిగా ఉన్న సత్రంలో చేరాడు. అలాంటి చోట ఎవరైనా తలుపు కొడితే టెన్షన్ గానే ఉంటుంది. ఆ వచ్చిందెవరో, ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. తలుపు చప్పుడు మరింత పెరిగింది. గబుక్కున లేచాడు. గుండెల్లో భయం కళ్లల్లో కనిపించింది. తలుపుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. గుండెను అరచేతిలో పెట్టుకుని మెల్లిగా గడియ తీశాడు. తలుపు తెరిచాడు. ఒక్కసారిగా అతని ముఖం మీద టార్చ్ వెలుగుపడింది. గట్టిగా అరవబోయాడు. అరవకు అంటూ గదిలోకి వచ్చాడు అతడు. ఆరిన కొవ్వొత్తిని వెలిగించి ఆ వెలుగులో నీ పేరేంటి అని అడిగాడు. మునీర్ అనబోయి నాలి ఖర్చుకొని రణబీర్ అని చెప్పాడు. అబద్ధం అన్నాడతడు. నీ పేరు రణబీర్ కాదు, నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావు, ఐఎస్ఐ నిన్ను పంపించింది కదా అని గద్దించాడు. మునీర్ వణికిపోయాడు. తనకు సంబంధించిన విషయాలని చెప్పాడు. తన వాళ్లు గుర్తొచ్చి ఏడ్చేశాడు. ఐఎస్ఐ పంపించలేదు భాయ్ సాబ్, ఆకలి పంపించింది. బతుకు తెరువు కోసం సరిహద్దును దాటొచ్చాను అన్నాడు మునీర్. భయపడకు, నీకు బతుకు తెరువు నేను చూపిస్తా, నాతో రా అన్నాడతడు. ఇప్పుడా, ఈ చీకట్లోనా అన్న మునీర్తో, అవును ఇప్పుడే, చీకటిని చూసి భయపడకు, నీకు నేనున్నాను అంటూ రమ్మన్నాడతడు. లోపల భయపడుతూనే బయలుదేరాడు మునీర్. చీకట్లో కొంత దూరం నడిచాడు. అక్కడ పొదల మాటున ఓ వాహనం ఉంది. అందులో ఎవరో ఇద్దరున్నారు. అగాంతకుడు తన కోటు జేబులోంచి క్వార్టర్ బాటిల్ తీశాడు. దాన్ని గాల్లో ఆడిస్తూ, ఎప్పుడైనా రుచి చూసావా అని అడిగాడు. నాటు తప్ప నీటు తాగలేదు అన్నాడు మునీర్. అయితే కాని అంటూ ఇచ్చాడు. మునీర్ గటగటా తాగేశాడు. వాహనం సీటు కింద దాచిన ఓ మూటను బయటకు తీశాడు అగాంతకుడు. మూట విప్పి మునీర్కు చూపించాడు. పాకిస్తాన్ కరెన్సీ కట్టలు. వాటిని చూసిన మునీర్ కళ్ళు జిగేల్మన్నాయి.
చాలా డబ్బుందే అన్నాడు. నువ్వు ఊ అంటే కాసేపట్లో ఇది నీ సొంతమవుతుంది అన్నాడు అగాంతకుడు ఆశ చూపిస్తూ. డబ్బు కట్టలు ఊరించాయి. మునీర్ ఆగలేపోయాడు. సరే భాయ్, నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు. చెప్తా పద అంటూ వాహనం ఎక్కించాడు. తనకు అగాంతకుడికి మధ్య ఉన్న డబ్బు కట్టల వైపు ఆశగా చూస్తూ గాల్లో మేడలు కట్టాడు మునీర్. చీకట్లో వాహనం దూసుకెడుతోంది. మునీర్ ఊహల్లో గాలి మేడ ఒక్కో అంతస్తు పెరిగిపోతోంది. ఆ డబ్బుతో నేను తిరిగి పాకిస్తాన్ చేరుకుంటాను. ఒక్క దెబ్బతో పాత బాకీలన్నీ తీరిపోతాయి. తాకట్టులో ఉన్న పొలాలతో పాటు కొత్త పొలాలు నా సొంతమవుతాయి. నవాబుల్లాగా కాలు మీద కాలేసుకుని ఇంటిల్లపాది బతుకుతాం. దరిద్రమనే మాట ఇక దరిదాపుల్లోకి రాదు. పేదరికానికి ఇక నా జీవితంలో స్థానమే లేదు అనుకుంటూ ఊహాలకులో తేలిపోతున్నాడు మునీర్. కొంత దూరం వెళ్ళాక వాహనం ఆగింది. అక్కడికి దగ్గరలో ఓ గ్రామం ఉంది. అదిగో కనిపిస్తోందే, ఆ గ్రామానికి వెళ్ళాలి అన్నాడు అగాంతకుడు. అలాగే భాయ్, వెళదాం అన్నాడు మునీర్. వెళ్దాం కాదు, వెళ్ళు. వెళ్లాల్సింది నువ్వు, ఒంటరిగా అని చెప్పాడతడు. నేనా? ఒంటరిగానా? భయం భయంగా చూశాడు మునీర్. డబ్బు మూట ఊరికే వచ్చి పడుతుందా? నువ్వు వెళ్ళాలి. నేను చెప్పిన పని చెయ్యాలి. ఆ పని చేసి నువ్వు తిరిగి వచ్చేదాకా నేనిక్కడే ఉంటా. నిన్ను సరిహద్దు దాటించి నీ దేశం, నీ ఊరు, నీ ఇల్లు, నీ వాళ్లందరినీ కలుసుకునేలా చేస్తా. చాటుగా సరిహద్దును దాటించడంలో నాకు తిరుగులేదు. నిజం చెప్పాలంటే అదే నా పని, సరేనా అన్నాడు అగాంతకుడు. సరే సరే, ఆ గ్రామంలోకి వెళ్లి నేనేం చెయ్యాలి అని అడగగానే హత్య అంటూ వాహనంలో దాచిన కత్తి తీసి చూపించాడు. అమ్మో అంటూ గుండె పట్టుకున్నాడు మునీర్. పట్టుకోవాల్సింది గుండెని కాదోయ్, ఈ కత్తిని. తీసుకో అంటూ కత్తిచ్చాడు. మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. డబ్బు మీద ఆశ ఓవైపు, హత్య చేయాలంటే భయం మరోవైపు. చంపితే ఎవడు చేస్తాడు, కానీ నాకు మాత్రం డబ్బులొస్తుంది. నా కుటుంబం గట్టెక్కుతుంది. హత్య చేశాక ఎలాగూ నేను ఈ దేశంలో ఉండను, పాకిస్తాన్ పారిపోతాను. కాబట్టి పోలీసుల బెడద ఉండదు. కోర్టులు, దర్యాప్తులు, శిక్షలు ఏమీ ఉండవు అనుకుంటూ ఆలోచించసాగాడు మునీర్. ఏంటి ఆలోచిస్తున్నావు? హత్య చేస్తావా లేకపోతే నిన్ను సైన్యానికి అప్పగించమంటావా అని అగాంతకుడు అంతిమాస్త్రం ప్రయోగించాడు. హత్య చేస్తాను అని సమాయత్తమయ్యాడు మునీర్. భేష్, ఇదిగో డబ్బు మూట. పని పూర్తి కాకముందే నీకు అప్పగిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇది నీలో ఆశను రేపుతుంది, ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది, హత్య చేసేందుకు కావలసిన శక్తిని నీలో నింపుతుంది. తీసుకో అంటూ డబ్బు మూటను మునీర్ భుజానికి తగిలించాడు. మునీర్ ఎవరిని చంపేందుకు రెడీ అయ్యాడు? హత్య చేశాడా? భయపడి పారిపోయాడా? డబ్బు ఇచ్చిన అగంతకుడు ఏం చేశాడు? షార్ట్ బ్రేక్ తర్వాత. మామూలు వాళ్ళు ఎవరైనా సరే హత్య చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ మునీర్ పరిస్థితి వేరు. ఆలోచించే టైం లేదు. దానికి తోడు నోట్ల కట్టలు నేరం చేయమని ప్రేరేపిస్తున్నాయి. మరి మునీర్ ఏం చేశాడో, ఈ కథ ఎందుకు మిస్టీరియస్ కేసు అయిందో ఇప్పుడు చూద్దాం. చూడు, ఆ గ్రామంలోని కుడివైపు 4వ వీధి, ఎడమవైపు మలుపు తిరిగాక 7వ ఇల్లు. 6 బయట మంచం మీద నిద్రపోతున్న వాడిని నువ్వు చంపాలి. వాడి పేరు బల్బీర్ సింగ్. వాడిని పొడిచి పైకి పంపించేయి. వెంటనే ఇక్కడికి వచ్చేయి. తిరిగి వెళ్ళిపోదాం. నిన్ను సరిహద్దు దాటిస్తాను, సరేనా అంటూ సాగరంపాడు. అగాంతకుడు చెప్పిన దారిలో బయలుదేరాడు మునీర్.
గ్రామంలోకి వెళ్ళాడు. కుడివైపు తిరిగాడు. 1, 2, 3 అదిగో అదే 4వ వీధి. అక్కడ ఆగి అటూ ఇటూ చూసి ఎడమవైపు తిరిగిన మునీర్ 1, 2 అంటూ 6 ఇళ్లను మనసులోనే లెక్క పెట్టుకుని 7వ ఇంటి వైపు చూశాడు. ఆరు బయట మంచం మీద నిద్రపోతున్న అతడు కనిపించాడు. బలంగా ఊపిరి తీసుకున్నాడు. ఉప్పెనలా ఎగసిపడే ధైర్యాన్ని గుండె నిండా నింపుకొని ఎత్తిన కత్తిన అమాంతంగా మంచం మీద నిద్రపోతున్న అతని గుండెల్లో గుచ్చాడు. మునీర్ నరాల్లోంచి రక్తం పరుగులు తీయించింది. ఉసిగొల్పే ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అతడు వెనుదిరిగి చూడలేదు. లాగొదిలేసిన బాణమయ్యాడు. ఉరు చూసి కాల్చిన తుపాకీ గుండులాగా, నింగి నుంచి నేలకు దూసుకొచ్చే గ్రహ శకలంలాగా గాలితో పోటీపడి గమ్యం వైపు దూసుకెళ్లాడు. అగాంతకుడు చెప్పిన సంకేత స్థలానికి చేరుకున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వాహనమూ లేదు. మునీర్కు దిక్కు తోచలేదు. తానెక్కడున్నది అర్థం కాలేదు. చీకట్లో చుట్టూ చూస్తూ అయోమయంలో పడిపోయాడు. తనకు రక్షణ లేదన్న సంగతి మునీర్కు గుర్తొచ్చింది. ఆశ్రయం కోసం ఎక్కడికైనా పారిపోవాలని అనిపించింది. భారత భూభాగంలో ఉంటే ప్రమాదకరం అనుకున్న అతడు పాకిస్తాన్ పారిపోవాలనుకున్నాడు. వచ్చిన వైపే పరుగు తీశాడు. అంతలోనే సరిహద్దు భద్రతా దళాలకు దొరికిపోయాడు. తను వచ్చిన పనేంటి, చేసిందేంటి, జరుగుతున్నదేంటి? ఉక్కిరి బిక్కిరైన మునీర్ జవాన్లు అడిగిన ప్రశ్నలకు తలా తోకాలేని సమాధానాలు చెప్పాడు. పాక్ నుంచి వచ్చిన చొరబాటుదారుడుగా గుర్తించి జవాన్లు అతన్ని నిర్బంధించారు. అయితే నెత్తుటి మరకలు అతడు మరో నేరం చేసినట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పుడు అతడు చొరబాటుదారుడు మాత్రమే కాదు, హంతకుడు కూడా. నేను చొరబాటుదారుణ్ణే, ఉగ్రవాదిని కాదు. నన్నిక్కడికి పంపించింది ఆకలి తప్ప ఐఎస్ఐ కాదు. చంపింది నిజమే, కానీ ఎవరిని చంపానో తెలీదు. అతనిపై పగ కాని ద్వేషం కాని నాకు లేదు. ఓ అగాంతకుడు నాకు డబ్బిచ్చాడు, హత్య చేయమన్నాడు. ఆ డబ్బుతో నా కష్టాలు, ఆకలి బాధలు తీరతాయని హత్య చేశాను అన్నాడు మునీర్. జవాన్లు డబ్బు మూటను తెరిచారు. అందులో నోట్ల కట్టలేవు, ఆకులు, పుల్ల ముక్కలున్నాయి. మునీర్ మాత్రం అందులో పాక్ కరెన్సీ ఉండేదని చెప్పాడు. నోటి మాటే తప్ప నోట్లను నిరూపించే సాక్ష్యాధారాలు అతని దగ్గర లేవు. మరో చిత్రం ఏమిటంటే అతను తలదాచుకున్న సరిహద్దుల్లో సత్రమే లేదని దర్యాప్తులో వెల్లడైంది. ఓ చొరబాటుదారుడిగా, హంతకుడిగా మునీర్ జీవితం జైలుకే పరిమితమైంది. అయితే ఈ కేసులో కొన్ని విషయాలు మిస్టరీగానే ఉండిపోయాయి. సత్రం ఎపిసోడ్, నోట్ల కట్టలు, వాటిని ఇచ్చినట్లు చెబుతున్న ఆగంతకుడు ఎవరన్నది నిరూపణ కాలేదు. అవి ఎప్పటికీ తేలని అంశాలుగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్రమంగా దేశంలోకి చొరపట్టడం వల్ల జరిగిన పరిణామాలు. ప్రభుత్వాల అనుమతితో భారత్లో అడుగుపెట్టి ఉంటే మునీర్ జీవితం మరోలా ఉండేది. అతనిలాంటి చాలా మంది అక్రమ మార్గాల్లోనే బతుకుబాట్లు వెతుక్కుంటున్నారు. చివరకు సైన్యానికి చిక్కి చీకటి గదుల్లో మగ్గుతున్నారు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.